ఓకే బ్రో, హాయ్ బ్రో. సో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేశారు. మన దేశంలో ఉంటూ ఎవరైతే పాకిస్తాన్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడికే వెళ్ళిపోయిన విధంగా కొన్ని కామెంట్ చేశారు. సో దానికి మీరు సపోర్ట్ చేస్తారా? దానికి నేను ఇప్పట్లో అంటే ఇంతకు ముందుకు అటాక్ జరగకముందు అయితే సపోర్ట్ చేసేవాడినేమో. అటాక్ జరిగినాక ఏంటంటే అటాక్ జరిగినాక పాకిస్తాన్ వాళ్ళే చేసామని ఫస్ట్ అన్నారు. దాని తర్వాత ఇప్పుడు హ్యాక్ చేసి మేము చేయలేము, ఇండియా వాళ్ళే హ్యాక్ చేసి అట్లా చేశారని చెప్పి అన్నారు. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. బట్ ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు అటు వెళ్ళిపోవడం బెస్ట్ అనుకుంటున్నారు. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు ఉండి ఇక్కడ ఉండి మన వాళ్ళకి మళ్ళీ అటు లోపల మనకి ఏంటంటే ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇంకా వాళ్ళ దాంట్లో అసలు నమ్మడానికి లేదు. ఇంతకుముందు కంటే ఏదో నార్మల్గా మనం ఫ్రెండ్లీగా ఉండొచ్చు అనుకునేటోళ్ళు. బట్ ఏంటంటే ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ అటాక్ని కూడా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం అనేది అసలు చాలా బాధగా అనిపిస్తుంది. అది ఇప్పట్లో అయితే దానికి పవన్ కళ్యాణ్ అన్నకైతే సపోర్ట్ అయితే చేస్తాను. చాలా మంది మన ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో వాళ్ళని దేశ ద్రోహులు అనుకోవచ్చా? అంటే అంత పెద్దగా అయితే అనలేము. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ అంతే, దేశద్రోహులే. ఎందుకంటే అటాక్ అయ్యింది, 26 మెంబర్స్ చనిపోయారు. ప్లస్ చాలా పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే చాలా చేశారు, భారత్కి ఇండైరెక్ట్గా చేశారు. ఇండైరెక్ట్ కానీ అనడం కానీ సైన్స్ కానీ మొత్తం చాలా చేశాడు. ఈరోజు మాత్రం చాలా వచ్చాయి. ఇప్పుడు దానికి మళ్ళీ అది చూశాక అందరూ చూసి మళ్ళీ సపోర్ట్ చేయడం అంటే అసలు నిజంగానే దేశద్రోహులని అనొచ్చు. బ్రో, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము చెయ్యలేదు, మేము టెర్రరిజాన్ని సపోర్ట్ చేయట్లేదు, మేము ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మేము ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతామని అంటున్నారు కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఒకవేళ ఇన్వెస్టిగేషన్ జరిగితే, ఒకవేళ ఇండియాలో ఏమైనా అవకతవకలు జరిగితే ఎలా చూస్తారు ఇండియాని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అక్కడికి వెళ్ళమని అక్కడ ఐఎన్సీకి వెళ్ళి నార్మల్గా కంప్లైంట్ వేసేసి చెకింగ్ చేయమన్నారు. బట్ ఏంటంటే అందులోనే ఉంటూ పాకిస్తాన్లోనే ఉంటూ చాలామంది క్రికెటర్స్ కానీ ఇంకెవరన్నా కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళు ఇండియాకి అగెన్స్ట్ కానీ మాట్లాడారు. నార్మల్గా చాలా నీచంగా మాట్లాడారు. అంటే ఇప్పుడు మన ఇండియన్ వాళ్ళు ఏ దేశాన్నైనా కూడా మిత్రపక్షంగానే చూస్తారు. కానీ ఇప్పుడు మెయిన్గా పాకిస్తాన్ లాంటి దేశాలు మన మిత్రులు అనుకున్న వాళ్ళ శత్రువులుగానే చూస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా? ప్రెజెంట్ అయితే కరెక్టే, ప్రెజెంట్ సిచ్యువేషన్లో కరెక్టే. ఎందుకంటే ఇప్పట్లో మనకి వాటర్ ఉంది కదా, వాటర్ అనేది ఆపేస్తారు. ఇంతకు ముందుకు వాటర్ అనేది షేరింగ్ ఉండే, వాటర్ షేరింగ్. సో దానికి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేసేదాన్ని బట్టి మనం ఆపడం తప్పేం లేదు. 50 లక్షలు కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు, నార్మల్గా కొన్ని స్టడీస్ పర్పస్ కానీ విజిటింగ్ పర్పస్ కానీ వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం మనకి ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆల్రెడీ 4 మెంబర్స్ ఉంటే 1 మెంబర్ వెళ్ళిపోయారు. మొన్న నిన్న వచ్చేసి 3 మెంబర్స్ వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు హైదరాబాద్ నుంచి. ఢిల్లీలో ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు మెడికల్ పర్పస్ మీద వచ్చిన వాళ్ళకైతే గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి. నార్మల్గా అయితే మనము ఏమని ఇప్పుడు చెకింగ్స్ ఎక్కడెక్కడ చెకింగ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ కానీ టోల్ గేట్స్ దగ్గర కానీ ఎక్కడికక్కడ చెకింగ్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వారే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి చెకింగ్స్ ఉన్నాయి, మొత్తం చెకింగ్ చేసుకుంటూ ఉన్నారు. పాత బస్తీలో అంటే ఆల్మోస్ట్ ముస్లిమ్స్ ఉంటారు. ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్ వాళ్ళని చెప్పేసి అనలేం. దాంట్లో ఆల్మోస్ట్ చాలామంది ఇండియాకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఓవైసీ కూడా ఉన్నారు, ఓవైసీ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ అది ఆడ చేయనప్పుడు చైనా నుండి అన్నీ మారిన ఆయుధాలు ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు నార్మల్గా మనం సీజ్ ఫైర్ ఎత్తడం కానీ ఇంకా కొన్ని వాటర్ ఆపేసి మనం దాని దగ్గరికి మేము ఐఎన్ఎస్ విక్రాంత్ని పంపించాం కదా, షిప్ని పంపించడంలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వారికి ఏమని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ పొలిటీషియన్స్లో మన టెర్రరిస్ట్ అటాక్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పొలిటీషియన్స్. అందుకే వాళ్ళు కూడా ఇంకా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు మొత్తం. ఒకవేళ ఇప్పుడు వార్ జరిగితే వాళ్ళకంత ప్రాణ నష్టంగా మనకు కూడా అంతే నష్టం జరిగే ఉంది కదా. దాన్ని బట్టి వార్ కావాలనుకుంటారు వద్దనుకుంటారు. నేనైతే వార్ అయితే వద్దనుకొని వాళ్ళు కాశ్మీర్ని వదిలేస్తే బెటర్. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మొత్తం పీఓకే అని చనిపోయిన వాళ్ళకి న్యాయం అంటే మనము టెర్రరిస్ట్ని పట్టుకోవాలి. కానీ పాకిస్తాన్లో కూడా ఇన్నోసెంట్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళని కూడా శిక్షించడంలో అంటే మనకి తప్పేది. టెర్రరిస్ట్ని బట్టి వాళ్ళ దాంట్లో అందరినీ శిక్షించడం అనేది తప్పదు. ఏ తప్పు లేకుండా యుద్ధం ప్రకటించేశారు కదా, ఏం
లేకుండానే ఇండియా నుంచి ఎలాంటి రియాక్షన్ లేకుండానే 26 మందిని చంపేశారు. మరి ఏం చేయాలి? వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? నదీ జలాలను అంటే ఇచ్చేయమని చెప్తున్నారు, యుద్ధం కూడా చేయొద్దు అంటున్నారు. మరి ఏం చేయాలి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే? వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఇంకా వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు, తగ్గే ప్రయత్నం చేయట్లేదు. కౌంటర్ ఇస్తున్నారు. అదే కౌంటర్ రీకౌంటర్ ఇస్తున్నారు కదా, దీని పట్ల మీరు ఏమంటారు? వాళ్ళు కౌంటర్కి రీకౌంటర్ ఇచ్చే దాన్ని బట్టి చూస్తుంటే మనము వాళ్ళు కూడా వారికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ ఏంటంటే ఇంకొకసారి మా మీద ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేయండి, మేము చేయలేము అని చెప్పేసి అన్నప్పుడు ఏదో ఒకటి అనిపిస్తుంది, వాళ్ళు చేయలేరేమో అని అనిపిస్తుంది. బట్ ఏంటంటే వాళ్ళు టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తున్నారు. వార్ వల్ల లాభాలు ఆలోచించే ముందు నష్టం అయితే జరుగుతుంది కదా, మన నష్టాన్ని ముందు పరిగణనలో తీసుకోవాలి. వార్ వల్ల మనకి లాభం ఏం లేదు. నార్మల్ అయితే ఇండియాకి లాభం ఉండొచ్చు, ఆ ప్లేస్ని మనము ఆక్రమించవచ్చు. బట్ ఏంటంటే మనకి మన దగ్గర లాస్ అయిపోతుంది కదా, మన సోల్జర్స్ అందరూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఒకవేళ అనుభవం వేసినా కూడా మన పని అయిపోతుంది. కానీ వాళ్ళు వేయరు. ఇంకా మన సైడ్ లాస్ ఉంది, అక్కడ సైడ్ లాస్ ఉంది. ప్రాఫిట్స్ అంటే ఇంకేం లేవు వార్ వల్ల అసలు.